ఆ రోజు 1908లో నిజాం నవాబు మూసీకి వరదలు వస్తే ప్రజలు ఇబ్బందుల పాలైతే మరి పైకి వెళ్ళొచ్చే నది నీళ్ళు ఎట్లా ఆపాలే అని ఆలోచన చేసి హైదరాబాద్ నగరం కొట్టుకపోవద్దు ఈ నది వరదలు అని చెప్పి ఈ రెండు జంట జలాశయాలు, అటు ఉస్మాన్ సాగర్ ఇటు హిమాయత్ సాగర్, దాన్ని గండిపేట అంటాం, ఇది హిమాయత్ సాగర్, ఈ రెండు చెరువులు కలిపి ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనే పెద్ద మనిషిని పిలిచి, బెంగళూరులో ఉంటే కర్ణాటకలో ఉంటే వారిని పిలిచి ఆహ్వానించి డిజైన్ చేసి ఈ రెండు రిజర్వాయర్లు నిర్మాణం చేసినారు. ఈ రెండు రిజర్వాయర్ల యొక్క ఉద్దేశం రెండు బృహత్తరమైన లక్ష్యాలు. ఈ రెండు రిజర్వాయర్లకి ఒకటి, మళ్ళీ హైదరాబాద్కు వరద ముప్పు రావద్దు అంటే వీటిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా వచ్చే వరద నీటిని నిలిపి అవసరమైతే గేట్లు పెట్టి సందర్భానుసారంగా అవసరమైన కొద్దీ ఎంత విడుదల చేయాలో నీళ్లు గంతనే విడుదల చేసేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా ఈ రెండు రిజర్వాయర్లను కట్టడం జరిగింది. ఒకటి. రెండవది, మంచినీటి అవసరాలు కూడా ఉంటాయి కదా నగరం పెరిగిన కొద్దీ, కాబట్టి వీటి నుంచి మంచినీళ్ళ అవసరాలు కూడా వాడుకోవాలని చెప్పి ఈ రెండు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి డిజైన్ చేసి 1908 వరదల తర్వాత డిజైన్ చేస్తే 1920లో నిర్మాణం పూర్తయి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.